భోగం వారికి బాధలు అందరికీ. బెట్టింగ్ యాప్లు, అశ్లీల వీడియోల ప్రచారంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఈ మధ్య కాలంలో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు బాగా ప్రచారాలు చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల కోసం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాముల్లో లక్షల్లో ఫాలోవర్. వీడియో పోస్ట్ చేస్తే క్షణాల్లో వేలల్లో వీక్షణలు, వ్యూస్, కామెంట్లు. ఇంతలా జనాన్ని ఆకర్షించే వీళ్ళు చేసే పనులేంటో తెలుసా? బెట్టింగ్ యాప్లు, అశ్లీల వీడియోలు ఉండే వెబ్‌సైట్లకు ప్రచారం. సామాజిక సోషల్ మీడియాలో కొందరు వికృత చేష్టలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బెట్టింగ్ భూతంతో ఎంతోమంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఇది లోకల్ బాయ్ నాని అని, తర్వాత భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ గురించి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ వీడియోను తప్పుపడుతూ పోస్ట్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. సైబర్ నేరాలకు సహకారం అందించినట్లు అయిపోతుంది. ఇంటర్వ్యూలు, సరదా వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. వీరి కంటెంట్ నచ్చి ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంతవరకు బాగున్న కొందరు డబ్బు కాశపడి బెట్టింగ్ యాప్లు, వెబ్‌సైట్లకు ప్రచారం కల్పించడం సమస్యగా మారుతుంది. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్లు, అశ్లీల వీడియోలు క్లిప్పింగ్లు పోస్ట్ చేసి మొత్తం వీడియో చూడాలంటే బయోలోని లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే నేరుగా టెలిగ్రామ్ గ్రూపులోకి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఫోన్లలో సైబర్ నేరగాళ్లు రూపొందించిన మాల్వేర్లు, డేటా సేకరించే యాప్లు డౌన్లోడ్ అవుతుంటాయి. ప్రముఖ సంస్థల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగాలు ఉన్నాయని, రోజు వేలల్లో ఆదాయం ఉంటుందని ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబర్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ లింక్ క్లిక్ చేయగా ఆన్లైన్ ట్రేడింగ్కు సంబంధించిన వెబ్సైట్ దర్శనమిచ్చింది. కంబోడియాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో తెలంగాణ యువత చిక్కుకోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారమే కారణం. విదేశాల్లో ఉద్యోగాలంటూ పోస్ట్ చేసిన వివరాలతో ఉచ్చులో చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలు వేదికగా చేసే విదేశాల్లోని కంటెంట్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రధాన కారణం. వివాదాస్పదమైనప్పుడే పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్లను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసి ఆన్లైన్ గేమ్లు ఆడినా ప్రోత్సహించిన శిక్షార్హులు అవుతారు. ఆన్లైన్ సామాజిక మాధ్యమంలో బెట్టింగ్కు ప్రచారం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం నిషేధం. ఒకవేళ చేస్తే కేసులు కూడా బుక్ చేస్తారు. కాసులకు కకృతి పడితే కటకటాలు తప్పవు. డబ్బుల కోసం ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తే చర్యలు తప్పవు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జాగ్రత్త. ప్రజల్ని తప్పుదోవ పట్టించే వీడియోలు సోషల్ మీడియాను మంచి కోసం వాడండి. డబ్బు సంపాదన కోసం ఇతరుల్ని తప్పుదోవ పట్టించద్దు. మీరు అనుకున్నంత ఈజీగానైతే డబ్బులు రావు. కష్టపడాలి, పని చేసుకోవాలి. ఉన్న దాంట్లో సంతృప్తి పొందండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఆగమేయొద్దు.